శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ తెల్లవారుజామున ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా వేశారు శాస్త్రవేత్తలు. కాగా ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఇప్పటికే 3 సార్లు ఈ ప్రయోగం వాయిదా పడింది. అగ్నికుల్ కాస్మోస్ ఆధ్వర్యంలో ఈ రాకెట్ రూపొందించగా ఇందులో దేశీయంగా రూపొందించిన 3D ప్రింటెడ్ ఇంజన్ను ఉపయోగిస్తున్నారు. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాన్ రాకెట్ ను రూపొందించింది. సొంత లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలనుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 8 గంటలకు కౌంట్ డౌన్ అనంతరం ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5:45 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. ప్రయోగాన్ని సమీక్షించేందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సోమవారం సాయంత్రమే షార్కు కూడా చేరుకున్నారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో శాస్త్రవేత్తలు ప్రయోగం నిలిపివేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, సాంకేతిక కారణాలు ఇతర అంశాలకు సంబంధించి ఇస్రో ఏం ప్రకటన విడుదల చేసింది, ఏంటి వివరాలు? నవీన్, శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ ఉదయం తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ఉదయం 7:30 గంటల లోపు ప్రైవేట్ రాకెట్ ని ప్రయోగిస్తామని చెప్పడం జరిగింది. యాక్చువల్ గా ఇస్రోకి సంబంధం లేదు. ఇస్రో అయితే సహకారం అందిస్తుంది. ప్రైవేట్ సంస్థలను కూడా ఈ అంతరిక్ష ప్రయోగాల్లో ప్రోత్సహించి అత్యధికంగా అంటే విదేశాల నుంచి పెద్ద ఎత్తున $1 మిలియన్ పెట్టుబడులు రాబట్టుకోవాలని, అంతరిక్ష ప్రయోగాల్లో కూడా విదేశాలకు ధీటుగా ముందుకు వెళ్లాలనేది ఇస్రో ఆలోచన, అలాగే భారత ప్రభుత్వ ఆలోచన. ఈ కారణంగానే ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహించడం జరిగింది. ఇక్కడ అగ్నిబాన్ అనే రాకెట్ ని ఇవాళ ప్రయోగించాల్సి ఉంది. ఈ అగ్నిబాన్ అనే రాకెట్ ని అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ స్టార్టప్ సంస్థ రూపొందించింది. వీళ్ళకి ఇస్రో ఇక్కడ శ్రీహరికోటలో సముద్ర తీరం వెంబడి ఒక ప్రాంతాన్ని కూడా ప్రయోగ వేదిక కోసం కేటాయించారు. అక్కడ ఒక ప్రైవేటు ఒక ప్రయోగ కేంద్రాన్ని కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది. అక్కడి నుంచే ఈ అగ్నిబాన్ అనే రాకెట్ ని ప్రయోగించాల్సి ఉంది. గతంలో కూడా 2 సార్లు ఈ ప్రయోగం వాయిదా పడింది. దీనికి కొంత సాంకేతిక సలహాలు సూచనలు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ఇస్తూ వచ్చారు. యాక్చువల్ గా ఇస్రో చైర్మన్ సోమనాథ్ నిన్నటి రోజు రాత్రే ఇక్కడికి చేరుకోవడం జరిగింది శ్రీహరికోటకి. అందరూ కూడా ఈ ప్రైవేట్ సంస్థలు ప్రోత్సహించాలి, తద్వారా దేశానికి ఆర్థిక అభివృద్ధి సాధించాలి. అలాగే చిన్న చిన్న దేశాలు సింగపూర్, మలేషియా వంటి అనేక దేశాలు కనీసం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాయి. అటువంటి దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్లను కూడా పెద్ద ఎత్తున అంతరిక్షంలోకి పంపుతూ రాబట్టుకోవాలి, డాలర్ల పంట పండించుకోవాలనే ఒక ఆలోచనతోటే ఈ ప్రైవేట్ సంస్థలు ప్రోత్సహించడం జరిగింది. అయితే ఈ రోజు కౌంట్ డౌన్ చివరి దశలో అకస్మాత్తుగా అగ్నిబాన్ రాకెట్ యొక్క ప్రయోగాన్ని వాయిదా వేశారు. సూక్ష్మమైనటువంటి సాంకేతిక లోపాల కారణంగానే ఈ ప్రయోగాన్ని వాయిదా వేశారని తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఆ సంస్థ అగ్నికుల్ అనే సంస్థ మాత్రం కారణాలు మాత్రం వెల్లడించలేదు. త్వరలో ఎప్పుడు మళ్ళీ ప్రయోగిస్తామో డేట్ మాత్రం ప్రకటిస్తామని చెప్పారు. మొత్తం మీద వరుసగా 3 సార్లు ఈ ప్రయోగం వాయిదా వేయటం ప్రైవేటు అంతరిక్ష సంస్థలు ప్రైవేటు వ్యవహారాల్లో కొంత నిరాశ నిస్పృహలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మొత్తం మీద ఇదైతే ఇస్రోకి సంబంధం లేదు. మొత్తం పెట్టుబడులన్నీ కూడా ప్రైవేట్ సంస్థకి, అగ్నికుల్ సంస్థకు సంబంధించినటువంటివి. వాళ్ళంతా కూడా ఈ రోజున ఈ మొట్టమొదటిసారి సొంత అంటే ప్రైవేటు ప్రయోగ వేదిక పైన ప్రైవేట్ రాకెట్ ని లాంచ్ చేయాలి, అదొక దేశంలోనే ఒక కీర్తిని సాధించాలని చూశారు. కానీ ఒక్కసారిగా ఈ ప్రయోగం వాయిదా పట్టడంతో అందరూ నిరాశ వ్యక్తం చేశారు. ఈ ప్రైవేట్ సంస్థలు చాలా మటుకు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇది కానీ ఈ రోజు సక్సెస్ అయ్యి ఉంటే ఇంకా అనేక సంస్థలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున $1 మిలియన్ పెట్టుబడులు కూడా వచ్చాయని భావిస్తూ ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో త్వరలోనే మళ్ళీ ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలు కూడా ఈ అంతరిక్ష రంగంలోకి అడుగు పెట్టేందుకు అత్యధికంగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. విదేశాలకు సంబంధించి వందలాది శాటిలైట్లు కూడా నింగిలోకి పంపించే అవకాశాలు ఉన్నట్లుగా ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. ఈ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం కూడా దేశానికి అటు ఇస్రోకి అన్ని విధాలా కూడా మంచిదని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పటికే ఇస్రో అయితే
ఎప్పుడో చాలా కాలం కింద ప్రయోగించినటువంటి చిన్నపాటి రాకెట్లని ప్రస్తుతం ఈ ప్రైవేట్ రంగానికి సంబంధించిన సంస్థలు ప్రయోగానికి పూనుకుంటున్నాయి. ఈ రోజు ప్రయోగం వాయిదా పడటం కొంత నిరాశ మిగిల్చింది నవీన్.